లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,900 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవని గుర్తించింది ఈసీ. వాటిలో కేంద్ర సాయుధ బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపింది. 12,000 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లను నియమించింది. ప్రశాంత వాతావరణంలో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అయితే ఈసీ నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర బలగాలను కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పవన్? దాదాపుగా 160 కంపెనీల కేంద్ర బలగాలని రాష్ట్రంలో మోహరించారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన 72,000 మంది పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20,000 మంది పోలీసులు రేపు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఇప్పటికే అనేక సమస్యాత్మక ప్రాంతాలను ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. దాదాపుగా 9,900 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లుగా ఈసీ గుర్తించింది. అక్కడ అదనంగా కేంద్ర బలగాలను మోహరించడానికి కూడా రంగం సిద్ధం చేసింది. ఈ ప్రాంతాల్లో అటు వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. అట్లనే మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సరళిని పరిశీలించేందుకు 12,000 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ దాదాపుగా 8,600 కేసులు ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్కి సంబంధించి కేసులు నమోదు చేసింది. మొత్తం 1,96,000 మంది సిబ్బందిని రేపు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా శిక్షణ పూర్తయింది. ఈవీఎంలను కూడా అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజే రేపు ఎన్నికలు జరిగే ప్రాంతానికి తరలి వెళ్ళనున్నారు. మొత్తం మీద ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, దాదాపుగా ఇవన్నీ కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఆయా ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ఆపివేస్తారు. పోలింగ్ అయిపోతుంది. సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, మంతని, ములుగు, భూపాలపల్లి, అలానే పెనుపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట ఈ నియోజకవర్గాలలో పోలింగ్ కొంత ముందు నిలిచిపోతుంది. అంటే 4 గంటలకే పోలింగ్ ముగిసిపోతుంది. ఇవన్నీ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఆయా ప్రాంతాలన్నీ కూడా కేంద్ర బలగాలు ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు అటు కేంద్ర బలగాలు కూడా పహరా కాసే విధంగా ఇచ్చేస్తారు. ఇక పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటిదాకా అటు 186 కోట్ల రూపాయల విలువైన నగదు కావచ్చు, మద్యాన్ని అటు తెలంగాణ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల విధులకు సంబంధించి ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు పోలీస్ శాఖ అదనంగా 8,863 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. అట్లనే అటు సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహులకు సంబంధించి 34,526 మందిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేసినట్లుగా ప్రకటించారు. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలని చెప్పామో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా 4 గంటలకే పోలింగ్ నిలిచిపోయేటట్లుగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 1,00,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 1,90,000 మంది పోలింగ్ సిబ్బందితో పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకైతే సిద్ధమవుతున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఇక మారుమూల ప్రాంతాలు, అత్యంత తక్కువ ఓటర్లు ఉన్న చోట కూడా ఈసారి అటు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని కూడా పంపుతున్నారు. వీలైనంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా చూడాలంటూ ఇప్పటికే అటు అధికారులకు ఆదేశాలు ఇచ్చి పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయలేదో ఈసారి మొదటిసారిగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. తిరిగి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు మారుమూల ప్రాంతాల్లో కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్లయితే రేపు జరగబోయే ఎన్నికల్లో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అటు ఎలక్షన్ కమిషన్తో పాటు ఇటు రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అనేక చోట్ల 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఓటర్లు మాత్రమే పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి. వాళ్ళ వద్ద ఫోన్లు ఇతరత్ర లోపలికి తీసుకెళ్లకుండా వాళ్ళని నిరోధిస్తూ తగిన జాగ్రత్తలతో అటు పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లయితే పూర్తి చేశారని చెప్పవచ్చు. ప్రసూన. రైట్, థాంక్యూ పవన్.